ఆచి చికెన్ మసాలా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడే ఒక వార్త వచ్చింది. మరి ఎక్సైజ్ శాఖ మంత్రి, టూరిజం శాఖ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పోయి అక్కడ 3 కుర్చీలు వేసుకొని కూర్చున్నారు అని చెప్పి ఇప్పుడే ఎవరో మిత్రులు చెప్పారు. అయ్యా జూపల్లి కృష్ణారావు గారు, మీకు పని లేదేమో కానీ మాకు చాలా పని ఉన్నది. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకో. మీరు ముందు సవాలు చేసి మా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పి మేమన్నీ ఆధారాలతో సిద్ధంగా ఉంటే మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా మీకోసం ఒక ఖరీదైన శాలువా, ఖరీదైన పుష్పగుచ్చం తీసుకొని మేమందరం కూడా మీకోసం 1000 కళ్ళతో ఉదయం 10 గంటలకు నిన్న తెలంగాణ భవన్లో వేచి చూస్తూ ఉంటే మీరు తోక ముడుచుకొని పారిపోయారు. ఇప్పుడొచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. మాకు చాలా పనులుంటాయి కృష్ణారావు గారు, మీలాగా గాల్లో దిగం, మీలాగా పని లేకుండా పని పాట లేకుండా తిరగం. భారత రాష్ట్ర సమితి అంటే ప్రతిరోజు ప్రజల కోసం ఆలోచించి ఆ ఆలోచనలను అమలు చేసే పార్టీ, ఆచరణలో పెట్టే పార్టీ. మాకు మీలాగా ఇప్పుడు మీకు సడన్గా ఓడిపోయినామన్న పరాభవం ప్రతిరోజు ప్రతిక్షణం వేధిస్తుంది. కాబట్టి ఆ పరాభవం నుంచి బయటపడడానికి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టడానికి ఇప్పుడు సడన్గా మీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గుర్తుకొచ్చింది. మరి నేను కొప్పుల ఈశ్వర్ గారు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు 11 గంటలకు వస్తామంటే మీరు ఎక్కడ పోయిన మీ మంత్రులు? గన్ పార్క్ పోతారా? మరి గన్ పార్క్ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని రమ్మంటే మరి హరీష్ రావు గారు మేమందరం ఇదే ట్రంక్ పెట్టెలో, ఇదే బ్యాగులో మొత్తం ఆధారాలు తీసుకొని వస్తామంటే మీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ తెలంగాణ భవన్ ఎదురుగానే. ఇప్పుడు మళ్ళా లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు తెలియదు అంటున్నారు. మీరు ఎవరి చెవులైనా పూలు పెట్టొచ్చు కానీ ప్రవీణ్ కుమార్ చెవిలో పూలు పెట్టలేరు. నేను హైదరాబాద్ సిటీ పోలీసులో పనిచేసిన, నేను జిల్లాల్లో పనిచేసిన. పొన్నం ప్రభాకర్ గారికి ఎవరికి తెలిసినా తెలియకపోయినా పొన్నం ప్రభాకర్కు, లక్ష్మణ్ కుమార్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి తెలుసు. ఎందుకంటే మీరిద్దరు కరీంనగర్ వాసులే. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన. నేను పనిచేసినప్పుడు మీరు ఏమేమి ఉద్యమాలు చేసిండ్రు ఏందనేది నాకు తెలుసు, మీకు తెలుసు. దాని మీద చర్చ అనవసరం. కానీ నిజానికి పోలీసులకు నిన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? మీరు కాదా? మీ ముఖ్యమంత్రి కాదా? మీరు వచ్చేటప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పి వచ్చింది నిజం కాదా? సార్ మేము గన్ పార్క్ దగ్గర సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోవాలంటే భయం వేస్తున్నది, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అందుకొరకే మేము మాట మార్చి గన్ పార్క్ దగ్గరికి పోతామని చెప్పి అంతకన్నా ఒక రోజు రాత్రి మీరు ముందు చెప్పి ఇంటెలిజెన్స్ పోలీసులకు చెప్పింది వాస్తవం కాదా? మీరు నిన్న సిఎల్పి కార్యాలయం నుంచి గన్ పార్క్ దగ్గరికి ఇంటెలిజెన్స్ అధికారులతో వచ్చింది వాస్తవం కాదా? ఎప్పుడైతే హరీష్ రావు గారు ఇక్కడ గన్ పార్క్ బయలుదేరుతున్నారు, మేమందరం కూడా ఇగో ఈ బాక్సులో ఆధారాలు తీసుకొని బయలుదేరుతున్నామనే విషయం మీకు తెలిసిన వెంటనే మీరు ఏం చేసిండ్రు? ఇంటెలిజెన్స్ వాళ్ళకు చెప్పి అక్కడి నుండి సీఎంకు చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు ఇప్పించి మీరు ఏమన్నా చేయండి కానీ బీఆర్ఎస్ వాళ్ళను, బీఆర్ఎస్ నాయకులను గన్ పార్క్ రానియకుండా చూడండి. అది హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా వాళ్ళని రాకుండా చూడండి. ఎందుకంటే మా దగ్గర సమాధానాలు లేవు. సో అందుకొరకే భద్రంగా మమ్మల్ని అందరినీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పంపించి మీరు గన్ పార్క్ దగ్గర మీడియాతో మాట్లాడతారా? మీరు పోలీసులకు ఏం ఆదేశాలు ఇచ్చినా మాకు తెలియదా? ఆదేశాలు లేదే ఇక్కడ పోలీస్ అధికారులు అందరు వస్తారా? మీ అక్కడ వచ్చిన పోలీస్ అధికారులు మాతో పనిచేయలేదా?
ఎవరికి పూలు పెడుతున్నారు మీరు? పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు. పోనీ మమ్మల్ని కంచన్ బాగ్ తీసుకొని పోయినరు, మేము కంచన్ బాగ్ కూడా రమ్మన్నాం కదా. కంచన్ బాగ్ మీకోసం అక్కడ కూడా వెయిట్ చేసినాం. మీరే వచ్చిండొచ్చు, లేకపోతే మమ్మల్ని అదే పోలీసు వాహనంలో గన్ పార్క్ తీసుకురావచ్చుండొచ్చుగా. మీరెందుకు ఆ డ్రైవర్కు, ఆ పోలీస్ అధికారికి కంచన్ పార్క్ తీసుకుపోమని చెప్పారు? అదే వాహనంలో మమ్మల్ని గన్ పార్క్ తీసుకురావచ్చుండొచ్చు కదా. ఎవరికి చెవులలో పూలు పెడుతున్నారు? ఎందుకు తెలంగాణ ప్రజలను మళ్ళీ 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 మోసం చేస్తారు? నిజానికి ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇలా మల్లు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ గారు మీరందరూ కూడా నానా తంటాలు పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన కోటరీని కాపాడనికే. దాంట్లో మీకు కూడా వాటా ఉన్నది. కుల్ల అర్థమవుతున్నది. ఎన్ని తంటాలు పడుతున్నారు, మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నది. మళ్ళీ మీరు ఊకే హరీష్ రావు గారి మీద ఆడిపోసుకుంటున్నారు. హరీష్ రావు గారు మమ్మల్ని అవమానించారు. ఏం అవమానించండియా? ఏం అవమానించండ్రు? వారు ఏ వర్గాల గురించి మాట్లాడింది నిన్న ఇదే వేదిక మీద? అంతకు ముందు కూడా ఏ వర్గాల గురించి మాట్లాడిండ్రు? మీరు ఎస్సీ డిక్లరేషన్ లో ఎస్సీలకు 30% ఇస్తామన్నారు. ఎస్సీలకు ఇద్దరు కలిపి 30% మాట్లాడింది ఆయన. బీసీలకు 40% ఇస్తున్నారు కామారెడ్డిలో. ఆ వర్గాల గురించే కదా మాట్లాడింది ఆయన. మిమ్మల్ని తిట్టిండా, కొట్టిండా ఆయన? ప్రతిసారి లక్ష్మణ్ కుమార్ గారు, నువ్వు హరీష్ రావు, నువ్వు అట్లా మాట్లాడినావు, మమ్మల్ని అది చేసినావు, ఇది చేసినావు. ఏం చేసిండండి మిమ్మల్ని లక్ష్మణ్ కుమార్ గారు? మీరు ఆయన ఏమన్నారు నిన్న? మీరు ఆ సీట్లో కూర్చొని మీరు ఏ వర్గాల నుంచి వచ్చిండ్రో ఆ వర్గాల పిల్లలకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను అన్నాడు. అది మేము అవమానించినట్ట? ఆయన కొట్టిండా, తిట్టిండా? పొన్నం ప్రభాకర్ గారు మిమ్మల్ని తిట్టిండా, కొట్టిండా? నేనేం అడిగినా నిన్న మిమ్మల్ని, మీరు నన్ను తాడు బొంగరం లేని వ్యక్తి అన్నారు. నేను ఇలా అడుగుతానా, మీకు తాడు బొంగరం మీకుండుంటే మీరు ఆ ఫైల్లో సైన్ పెట్టిండ్రా లేదా అని ఆ ప్రశ్న అడిగినా నేను. ఇప్పుడు కూడా చెప్పండి, తాడు బంగారం మీ దగ్గర ఉంది కదా, మీరు చెప్పండి మీ తాడు బంగారంతో ఆ జీవో నెంబర్ 17 తీసుకొచ్చిన ఫైల్, జీవో నెంబర్ 17 ఫైల్లో మీరు సంతకం చేశారా సంక్షేమ శాఖ మంత్రిగా? ఇది నా ప్రశ్న. అనవసరమైన రాద్ధాంతం వద్దు ఇది. 2000 కోట్ల, 3000 కోట్ల, 10,000 కోట్ల. ఒక్క క్షణం దీని మీద పాస్ బటన్ ప్రెస్ చేస్తాను నేను. ఇప్పుడు ఆపుదాం. మీరు జీవో నెంబర్ 17 తీసుకొచ్చేటప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చిండా ముఖ్యమంత్రి? అజరుద్దీన్ కు తెలుసా? లక్ష్మణ్ కుమార్ కు తెలుసా? ఆయన ఫైల్లో ఏం రాసిండు? ఆ నోట్ ఫైల్ తీసుకురండి కదా. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి ఉన్నదని మీకు తెలుసా? పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు ఉంటే అది మీ బీసీ వెల్ఫేర్ శాఖకు కూడా సప్లై చేస్తుందన్న విషయం మీకు తెలుసా? మరి మీరు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి అయినప్పుడు మీ సంతకం ఉండాలిగా నోట్ ఫైల్లో. బిజినెస్ రూల్స్ ప్రకారం మీకు సర్క్యులేట్ అయిందా? ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఊకే అడ్డం తిడ్డం మాట్లాడడం కాదు. మీరు ఆ రోజు ఎన్ఎస్యూ లీడర్, ఆ రోజు ఎట్లా మాట్లాడుతున్నారో ఈ రోజు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. అప్పటికి మెచ్యూరిటీ వచ్చిందా ప్రభాకర్ గారు? అప్పుడు అదే మాటలు, ఇప్పుడు అదే మాటలు. ఏం తేడా ఉన్నది? ఇక రెండవది, ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు మేము ప్రతి పేజ్ మీద సంతకం చేసినా నేను అది ఇది అంటున్నాడు. ఓకే, సంతోషం, సంతకం చేసిండు, బాగానే ఉన్నది. అసలు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది పెట్టాలని మీకు ఎవరు చెప్పిండ్రు? ఎవరైనా విద్యార్థులు మీకు రిప్రజెంట్ చేసిండ్రా? ఎవరైనా తల్లిదండ్రులు రిప్రజెంట్ చేసిండ్రా? లేకపోతే ప్రిన్సిపల్స్ వచ్చి మీ అందరికీ సార్ దయచేసి మాకు ప్రాజెక్ట్ మానిటరింగ్ పెడితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పిండా? బీసీ వెల్ఫేర్ సెక్రటరీ చెప్పిండా? మైనారిటీ సెక్రటరీ చెప్పిండా? మోడల్ స్కూల్ సెక్రటరీ చెప్పిండా? సర్వశిక్ష అభియాన్ సెక్రటరీ చెప్పిండా? డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పిండా? లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందా? ఎవరు చెప్పిండ్రు? ఆ రహస్య శక్తిని మీరు దాచిపెడుతున్నారు. ఆ రహస్య శక్తి ముఖ్యమంత్రి వెనక దాక్కున్నాడు. వాణ్ణి బయట పెడతలేరు మీరు. వాణ్ణి కాపాడడం కోసమే ఇన్ని డ్రామాలు వేస్తున్నారు. గన్ పార్క్ అంటే సోమాజిగూడ అంటే గన్ పార్క్, లేకపోతే పోలీస్ కమిషనర్. ఎందుకు ఈ డ్రామాలు? జీవో 17 తీసుకొచ్చిన అదృశ్య శక్తి ఎవరు? ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ను మీ సంతకాలు లేకుండా పెట్టిన అదృశ్య శక్తి ఎవరు? ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ను పెట్టాలి అని ఏ బోర్డులో రిజల్యూషన్ చేశారు? ఇక్కడే కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు.
వారు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు, మైనారిటీకి మంత్రిగా పనిచేశారు, డిజేబుల్డ్ వెల్ఫేర్గా మంత్రిగా పనిచేశారు. వారికి కూడా అపారమైన అనుభవం ఉన్నది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ముఖ్యంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ నిర్ణయం తీసుకోవాలంటే ముందు బోర్డులో డిస్కషన్ జరగాలి. ఇవన్నీ సొసైటీలు, ఇవన్నీ కార్పొరేషన్లు. ప్రతి సొసైటీకి కార్పొరేషన్కు బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో రిజల్యూషన్ తీసుకున్నారా? ఆ బోర్డు మినిట్స్ బయట పెడతారా? మీరు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కావాలి అని బోర్డులో ఉన్న సభ్యులందరూ అడిగినరా? అడిగితే వాళ్ళు ఏం అడిగినరు, మీరు ఏం ఆన్సర్ చెప్పిండ్రు? ఆ బోర్డులో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అవి బయట పెట్టండి కదా. అవి బయట పెట్టకుండా జియో 17 అనే సింగిల్ విండో కరప్షన్ కు తీసి ఒక రాజమార్గం వేసి ఇవాళ మీరు నేను 687 కోట్లు, 1142 కోట్లు, ఊకే 1142 కోట్లు అని అంటున్నారు. ఐటమ్ వైజ్ ఎక్స్పెండిచర్ బయట పెట్టండి. లక్ష్మణ్ కుమార్ గారు, మీరు 1 సంవత్సరం అయింది మన మినిస్టర్ అయ్యి. నేను 9 సంవత్సరాలు పనిచేసిన ఆ డిపార్ట్మెంట్లో. కుటుంబాన్ని వదిలేసి, భార్యా పిల్లలను వదిలేసి అనంతపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, ఆదిలాబాద్ నుంచి హిందూపురం దాకా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 నెలలు ఇంటికి రాలేదు నేను. లక్షలాది మంది పిల్లల జీవితాలు మార్చడం కోసం 6 నెలలు ఇంటిని వదిలేసి రైల్వే స్టేషన్లలో లాంజీలలో పండుకొని అక్కడనే సంతకాలు పెడుతూ, ఎక్కడ జాగ దొరికితే అక్కడనే పడుకొని సంతకాలు పెడుతూ ఈ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు మార్చడం కోసం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నువ్వు అంత అద్భుతంగా పనిచేస్తున్నావు అని చెప్పి మళ్ళీ నా ప్రభుత్వంలో కూడా నువ్వు అక్కడే పనిచేయాలి. నన్ను ఒక్కనే కాదు, షఫీల్లా గారిని, నన్ను, మల్లయ్య భట్టును, మమ్మల్ని అందరినీ మీరు నా టీంలో ఉండాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ పెట్టి పని చేయించండు. మీలా గాలి మాటలు మాట్లాడే కార్యక్రమం చేయించలే కేసీఆర్ గారు. మీరు మమ్మల్ని తాడు బొంగరం లేదా అంటున్నారు. మీరు తీయండి కదా, ఫైల్స్ చేయండి. నేను అన్ని తీసుకొస్తా, రాజీనామా పత్రం. ఎందుకు భయపడుతున్నారు? నేను రాజీనామా పత్రం అడుగు. ఇక్కడ కొప్పలేశ్వర్ గారు, ఇక్కడ మీరు రాజీనామా పత్రం అడుగుదామా? మాకు అవసరం లేదా, నువ్వు మంత్రిగానే ఉండు, ఎవరొద్దన్నారు. కానీ రాజీనామా పత్రం అని చెప్పి రాజీనామా పత్రం లేకుండా, అసలు విషయం బయట పెట్టకుండా ఏంది? ఒకసారి 680 కోట్లు, ఒకసారి 1140 కోట్లు, ఒకసారి ఇంకో కోటు. ఏమనంటే మా పిల్లలు మాఫత్లాలో బట్టలు వేసుకుంటే మీకు నష్టమా అంటున్నారు. మరి ఈ 25 సంవత్సరాలు ఏ బట్టలు వేసుకుని రాళ్ళు? ఏ బట్టలు వేసుకొని ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు అయినరు? ఏ బట్టలు వేసుకొని యుద్ధ విమానాల పైలట్లు అయినరు? ఏ బట్టలు వేసుకొని అమెరికా పోయినరు? ఏ బట్టలు వేసుకొని లండన్ పోయినరు? ఏ బట్టలు వేసుకొని ఇవాళ తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో సెస్నా విమానాలు నడుపుతున్నారు మా పిల్లలు? ఏ బట్టలు వేసుకొని ఈ రోజు ఏషియన్ గేమ్స్ లో పథకాలు సాధించిండ్రు? ఏ బట్టలు వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? మీరు ఈ చిన్న మఫత్లాల్ గారి గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి కల వందలాది వేలాది మంది మఫత్లాలను, తెలంగాణ బిడ్డలను తయారు చేయాలని కేసీఆర్ గారు కలలుగన్నారు. మీరు ఆస్తి అంతా తీసుకుపోయి ఆ మఫత్లాల్ గారి చేతిలో పెట్టిండ్రు. ఏమనంటే లక్ష్మణ్ కుమార్ గారు మాటికి ఏమంటున్నారు? మీరు పారదర్శకంగా టెండర్లు చేసినాం, పారదర్శకంగానే మఫత్లాల్కి వచ్చింది అంటున్నారు. మేమేమంటున్నామయ్యా అంటే పారదర్శకంగానే ఈ కుంభకోణం జరిగింది. చాలా పారదర్శకం ఏదో నేను చెప్తా. ఇగో పారదర్శకం ఇది. మీరేం చేసిండ్రు? పారదర్శకంగానే సాల్వెన్సీ సర్టిఫికెట్ 20 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 40 కోట్లు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సింగిల్ ఆర్డర్ 20 కోట్లు, 50 కోట్లు, 45 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు. ఎక్కడికి తీసుకొస్తారండి? ఊర్లలో వైశ్యులు, చిన్న వాళ్ళు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 300 కోట్ల టర్న్ ఓవర్ తీసుకొస్తారా? 50 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇంత సంపద ఈ పేద వర్గాలకు. సెక్యూరిటీ డిపాజిట్ 6 కోట్లు, 12 కోట్లు ఎక్కడికి తీసుకొస్తారు? మీరు పారదర్శకంగానే జరుగుతుంది. పారదర్శకంగా మీరు ఏం చేసిండ్రు తెలుసా? పారదర్శకంగా పార్క్ హయత్ హోటల్లో కూర్చొని మంచిగా బిర్యానీలు తినుకుంటా మీరు ఏం చేసిండ్రు? పారదర్శకంగా పేద వర్గాలు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చూసిండ్రు. ఇది మీ పారదర్శకం యొక్క ప్రతిఫలం. ప్రతిసారి ఎవరిన లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు, నేను దళిత బిడ్డ. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, ఈ
కథలు బంద్ చేయండి. మేము ఆ వర్గాల గురించే మాట్లాడుతున్నాం. 10 సార్లు